డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. మీరు ఏ సినిమా మీకు బెస్ట్ అనిపిస్తుంది? నేను గేమ్ చేంజర్ బెస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అంటే యంగ్స్టర్, సో ఆయన ఫైటింగ్ కానీ ఆయన యాక్టింగ్ కానీ మోస్ట్లీ అందరూ అదే చూడాలనుకుంటున్నారు కాబట్టి నిన్ను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాము. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అండి. ఓకే ఓకే. ఇంకా అండి బాలకృష్ణ గారి వస్తుంది కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు డాకు మహారాజ్? అంటే చూస్తే కానీ తెలియదు కదా ఎలా ఉంటుందో, సో నిన్న దాని గురించి ఏమంతా అనిపించట్లేదు. ఓకే. ఇది వెంకటేష్ గారి మూవీ, అది కూడా అంతే కంటెంట్ని బట్టి. సాంగ్స్ బాగా హిట్ అయినాయి కదా, మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ బాగున్నాయి కాబట్టి మూవీ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే గేమ్ చేంజర్ మీ బెస్ట్ మూవీ అంటే 3 మూవీస్ ఏ మూవీ హిట్ అవ్వచ్చు అనుకుంటారు? ఆబ్వియస్లీ గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అంత క్రాస్ చేస్తుందని అనుకోవట్లేదు, ఏమో మేబీ ఫ్యాన్స్ని బట్టి కంటెంట్ని బట్టి అదే అవ్వచ్చు. సో మన ప్రభాస్ది రాజాసాబ్ వస్తుంది కదా, ఎట్లా తెలుస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. అవును, చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేము కూడా అవి చూడాలని. ఎందుకంటే ఆయన మూవీస్ అన్ని బాగుంటాయి కదా, అంటే భారీ బడ్జెట్తోనే తీస్తారు కదా మూవీస్, సో మేము దాని గురించి వెయిట్ చేస్తాం. అంటే ప్రభాస్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటాడు కదా ఈ మూవీలో, సో వెయిట్ చేస్తున్నాం మేము కూడా. సో ప్రభాస్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? వర్షం మూవీ నాకు చాలా ఇష్టం. వర్షం ఇంకా రెబెల్. ప్రభాస్ గారిది ఏ సినిమా కావాలంటే వర్షమే కావాలనుకుంటున్నాను. వాళ్ళు పెట్టినాడగా 100 కోట్లు వచ్చే ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు కూడా కొన్నారు. సో టికెట్ రేటు పెంచుతూనే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, లాభాలు వస్తాయని ఏం చెప్పలేము. ఇప్పుడు ఈ స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఒకటే కదా హై టికెట్ ప్రైజెస్ బెనిఫిట్స్ ఆపేసింది. ఇంకా పక్క స్టేట్లలో ఆపేలేదు కదా, అంత ఏం జరగదు. ఈ స్టేట్లో కూడా బెనిఫిట్స్ వస్తూ పడతాయి. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 10వ తారీఖు కదా. స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డే కలెక్షన్ చూస్తున్నారు కదా, ఫస్ట్ డే 100 crores అని 150 crores అని, సో ఆ విషయంలో కూడా కొంచెం ఖచ్చితంగా నష్టాలే అనుకోవచ్చు కదా టాలీవుడ్. నష్టాలు ఏం జరగవు, వస్తాయి కన్ఫామ్గా వస్తాయి. 100 days ఫస్ట్ డే కలెక్షన్స్ ఖచ్చితంగా 100 crore కొడతాడు కన్ఫామ్గా. ఆర్సీ కొడతాడు ఖచ్చితంగా. ఓకే. సో 3 సినిమాలు ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తుంది. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకోవచ్చు? నాకు తెలిసి బాలయ్య బాబు డాకు మహారాజ్ అనే హైప్ అవుతుంది. ఎందుకంటే ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ చాలా మంది ఆయన సినిమాకే వెళ్తారు. సో యూత్ అయినా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అయినా సో ఆయన సినిమాలు, ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అంటే చాలా, అంతెందుకు నేనే ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అంటే చాలా ఇష్టపడతా. సో 3 సినిమాలు బాగుంటాయి, కానీ ఎక్కువ హైప్ వచ్చేది మాత్రం సంక్రాంతికి వస్తున్న దాంట్లో గోదావరి గట్టు సాంగ్ బాగా హైప్ అయింది కదా, చాలా మంది ఆ సాంగ్. అవును, చాలా ఉంది సినిమా. ఆ సాంగ్ కోసమే చూడొచ్చు సినిమా మొత్తం. సైలెంట్ గా చీటు కొడతారు అంటున్నారు. అదో మన F2కి అలాగే చూసాం కదా, సైలెంట్ గా వచ్చి సేమ్ సంక్రాంతికి. సో బాగుంటుంది సినిమా, ఓవరాల్ గా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ వల్ల అయితే ఇదంతా కాదంటారు. ఆయన వల్ల అయితే కాదన్న, వీళ్ళేదో సినిమాల్ని తొక్కేద్దామని చేస్తున్నారు తప్పగా ఎవడి వల్ల కాదు. దాంట్లో ఆపడం కన్ఫామ్ గా బెనిఫిట్స్ చూస్తూ పడతాయి. మళ్ళీ సంక్రాంతికి సినిమాలను ఎవరు ఆపుతారన్న, వాళ్ళ బాబులు దిగి వచ్చిన కూడా ఆపలేరు. దాంట్లో కన్ఫామ్ గా బెనిఫిట్స్ చూస్తూ పడతాయి అవి.